సీమాంతర తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెబుతోందని విశ్రాంత ఆర్మీ అధికారి కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి అన్నారు. వ్యవహారాన్ని ఎక్కువ రోజుల పాటు సాగతీయరాదని 2 యుద్ధాల్లో పాల్గొన్న కెప్టెన్ పాండురంగారెడ్డి సూచించారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని ఆక్షేపించారు. గతంలో జరిగిన యుద్ధాలకు ప్రస్తుత పరిస్థితులకు ఎంతో తేడా ఉందని, ఇప్పుడు ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత సైనిక ఆయుధ సంపత్తి ముందు పాకిస్తాన్ ఎంతమాత్రం నిలవలేదని, ఇతర దేశాల నుంచి వారికి సాయం లభించబోదని ఆయన పేర్కొన్నారు. కీలక సమయంలో ప్రజలంతా ధైర్యంగా ఐక్యంగా ఉండాలంటున్న కెప్టెన్ పాండురంగారెడ్డితో ఈటీవీ ముఖాముఖి. పహల్గామ్ ఘటన అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను ఏరివేసే ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సంబంధించిన 2 యుద్ధాల్లో పాల్గొన్న కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి గారు మనతో. పాండురంగారెడ్డి గారు నమస్కారం. ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్కి సంబంధించిన పరిస్థితులు, ఈ ఉద్రిక్త వాతావరణం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఒక మాజీ విశ్రాంత కెప్టెన్గా? ఏప్రిల్ 22 ఘటన తర్వాత ఏ భారతీయుడు కూడా దాన్ని క్షమించారండి. ఎందుకంటే క్రూరంగా జంతువుల మాదిరిగా వాళ్ళు చేశారు. నీ మతం ఏంది అడిగి భార్యల ముంగట్ని వాళ్ళు చంపడం అనాగరికం, అమానుషం. బుద్ధుడు కూడా ప్రతీకారం తీసుకోవాలని అంటారు. ఎందుకంటే ఒక మానవులు చేసేది కాదు, ఇది అంత క్రూరంగా చేశారు. దానికి భారత ప్రభుత్వం స్పందించడం భారతదేశ సార్వభౌమత్వానికి చాలా అవసరం. అది చేసినందుకు మనందరం కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయడమే కాకుండా దాన్ని మనం ప్రేత కూడా చేయవలసిన అవసరం చాలా ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టి అక్కడ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలు ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఇరు దేశాల నుంచి డ్రోన్లు కొంచెం జరుగుతున్నాయి, వాటిని భారత ప్రభుత్వం అడ్డుకుంటుంది. వీటిని మీరు ఎలా చూస్తారు? మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని మనకు ఎప్పుడు లేదు. కాకపోతే ఆ టెర్రరిస్ట్ స్థావరాలు మాత్రమే మనం కొట్టింది. అది కూడా స్పెసిఫిక్గా చూసి డాక్టర్ ఏ విధంగా క్లినికల్ ఆపరేషన్స్ అంటారు, ఆ విధంగా మన భారత వైమానిక దళం చేయడం అవుతుంటుందో చాలా మనం అభినందనీయం. అటువంటి చాలా రేర్గా జరుగుతుంటాయి. ఏ విధంగా అయితే అమెరికా వ్యతిరేక చేసేది అని అంటారో అదే విధంగా చేశారు. మన వాళ్ళు ఆ రాత్రిపూట చేయడం అది ఇంకా కష్టం. మన వాళ్ళు చేసిండ్రు. మన భారత సైన్యానికి, ముఖ్యంగా వాయు సైన్యానికి మనందరం కూడా సల్యూట్ కొట్టాలండి. టెర్రరిస్ట్ని కొట్టారు కానీ పాకిస్తాన్ పౌరులను కొట్టలేదు, పాకిస్తాన్ ఆస్తులను ధ్వంసం చేయలేదు. అది భారతీయుల యొక్క గొప్పతనం. గత 2 రోజుల పరిణామాలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఎంత దూరం పోయే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇది చూడండి, పాకిస్తాన్కి ఏతుంటుందో వాళ్ళ సర్వైవల్కు విషయం అయింది. ఇప్పుడు ప్రెస్టేజ్ ఎప్పుడో పోయింది, వాళ్ళకి ఎన్నడో పోయింది. ఇప్పుడు సర్వైవల్కి వచ్చింది. దీని కొరకు వాళ్ళు ఏతుంటుందో పొడిగిస్తూ పోతుంటారు. ప్రజలను వాళ్ళు మభ్యపెడుతున్నారు. వాళ్ళ ఓన్ ప్రజలను మభ్యపెడుతున్నారు. 1947 కన్నా ముందు వాళ్ళు కూడా భారతీయులే, తర్వాత విడిపోయా, అది వేరనుకోండి. వాళ్ళ యొక్క సైన్యం ఏతుంటుందో అది చేస్తున్నది. ఇప్పుడు మేము పుస్తకాలలో చరిత్రలో ఎంత అవుతుంటే ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది. కానీ పాకిస్తాన్లో సైన్యానికి ఒక దేశం ఉన్నది. పాకిస్తాన్ ఆర్మీ ఓన్స్ ఏ నేషన్. అది మంచిది కాదండి, మంచి పద్ధతి కాదు. అక్కడ డెమోక్రసీ అనేది లేదు. మీరు ఇందాక అన్నారు భారతదేశము పాకిస్తాన్ పౌరులను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, కేవలం టెర్రరిస్ట్ క్యాంపులనే ఇబ్బంది పెడుతున్నారు. కానీ అవతల పాకిస్తాన్ చూస్తుంటే ఎల్ఓసి వెంట కావచ్చు, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో సామాన్యులు కూడా బలి అవుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు నిజమైన మన మిలిటరీ టార్గెట్స్ అది ఏమైనా టార్గెట్ కొట్టే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు. వాళ్ళ యొక్క మేధ సంపత్తి కూడా చాలా తక్కువ. తర్వాత వాళ్ళ యొక్క మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పవర్ కూడా చాలా తక్కువ. కనుక ఏదో కొట్టాలని వాళ్ళు ఎత్తుంటుందో ఆర్టిలరీ ఒక గుడ్డిగా వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. వెస్టర్న్ పాకిస్తాన్ ఉన్న యూరీ సెక్టర్, పుంచ్ సెక్టర్ గ్రామాలు నష్టమవుతున్నది. చాలా మంది పౌరులు చనిపోతున్నారు. వాళ్ళకు యుద్ధంతో సంబంధమైన పాపం ఒక సరిహద్దులు ఉన్నంత మాత్రాన్ని వాళ్ళు పాపం చేశారా? కనుక వాళ్ళని కాపాడడం కూడా మన విధి. వాళ్ళు కూడా చేయకూడదు. నిజానికి యుద్ధం చేయదలుచుకుంటే అది వేరే. ఒక సైనికుడితో యుద్ధం చేయడం వేరు. ఈ పరిణామాలు ఇంకా ఎంత దూరం పోతాయనుకుంటారు? యుద్ధం వస్తుంది అనుకుంటారా మరోమారు భారత్ పాకిస్తాన్ మధ్యలో? మీకు ఎట్లా? ఇప్పుడైతే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేదండి నా వరకైతే. ఇది ప్రొలాంగ్ చేస్తుంటుంది. కానీ ప్రొలాంగ్ చేస్తే మాత్రం మనకు మంచిది కాదు. జరగకూడదు, జరిగింది. రిటైలేషన్ చేస్తున్నాం కనుక ఒకటేసారి ఏతుంటుందో వాళ్ళకు గుణపాఠం చెప్పడం చాలా అవసరం. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లోనే వాళ్ళని ఖతం చేసి టోటల్ చేసి మొత్తం ఆపేయడం మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం ఏదో కూడా డైరెక్ట్గా వచ్చి సాయం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మన రష్యా యుక్రెయిన్ వారు చూస్తున్నాం, 3 సంవత్సరాలు ఉన్నది. అదేవిధంగా ఇజ్రాయెల్, గాజా అట్లా మనం పోస్ట్పోన్ చేసే పరిస్థితి ఉండకూడదు. మనకు నష్టం అవుతుంది. కనుక ఎంత తొందరగా దీన్ని మనం సమాప్తం చేస్తే అంత మంచి. అందుకనే చర్చిలో ఒకటి చాలా బాగున్నారు. సెకండ్ వరల్డ్
వరల్డ్ వార్లో ఎనీ ఫూల్ కెన్ స్టార్ట్ ఏ లవ్ అండ్ వార్ అఫేర్, బట్ కన్క్లూడింగ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. అందుకని యుద్ధం ప్రారంభం చేయడం గొప్ప కాదు, ఎండ్ చేయడం చాలా కష్టం. ఎంత తొందరగా మనం వాళ్ళ గుణపాఠం చెప్పి క్లోజ్ చేయడం మంచిదని. అంటే మీరు అంటున్నారు దీన్ని ఎక్కువగా సాగదీయకూడదు, త్వరగా గుణపాఠం చెప్పాలంటారు. అంటే ఏం చేయాలి భారత ప్రభుత్వం కావచ్చు, భారత సైన్యం ఏం చేయాలంటారు? ఇప్పుడు భారత ప్రభుత్వంతో చాలా చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రెషర్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ చేస్తున్నారు. తర్వాత ముఖ్యంగా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఉన్నది చూడండి, అది చావు దెబ్బ అండి. వాళ్ళకి అర్థమైతలేదు. 3-4 సంవత్సరాలలో పాకిస్తాన్ ఎకానమీ మొత్తం కూడా అయిపోతుంది, వాళ్ళకి అగ్రికల్చర్ కూడా అయిపోతుంది. ఇండస్, జీలం, చినాబ్ ఆ మూడింటిని కనుక మనం కంట్రోల్ చేయగలిగినట్టయితే పూర్తి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుంది. వాళ్ళ భోజనం అనేది ఉండదు, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వరల్డ్ బ్యాంక్ కూడా ఏమున్నదంటే భారతదేశం అంటే అబెంట్స్ పెడుతుంది, దానికి మాకేం సంబంధం లేదు, అది వాళ్ళు ఇష్టం ఉన్నారు. ఇప్పుడు చూడండి సైనిక సంపత్తికి మనం స్వయంగా మేడ్ ఇన్ ఇండియా దాని మీద కనుక మనం వాళ్ళతో యుద్ధం చేయగలుగుతున్నాం. ఇప్పటికీ ఆల్రెడీ పాకిస్తాన్లో ఉన్న ముస్కర్ల శిబిరాలను దాడి చేస్తున్నాయి, వారి నుంచి వస్తున్న డ్రోన్లను అడ్డుకుంటున్నాయి. ఇంకా త్రివిధ దళాలు ఏం చేయాలంటారు మరి? ఇప్పుడు త్రివిధ దళాలు చేస్తున్నాయి, ఇమీడియట్ చేస్తున్నాయి. కానీ వారిని ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీ చూసి ఎవరైతే పర్పిట్రేటర్స్ ఉన్నారో వాళ్ళని పిన్ పాయింట్ చేసి కొట్టాలని. ఇప్పుడు బిన్ లాడెన్ ఏ విధంగా కొట్టినారు, అదేవిధంగా ఇజ్రాయెల్ టెక్నాలజీతో మన సహాయం తీసుకొని వెనుకౌండి చేయిస్తున్నారు, వాళ్ళను గురి చూసి కొట్టి చేసినట్టయితే ఆటోమేటిక్ అయిపోతుంది. యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు 1965 యుద్ధంలో ఉన్నారు, 71 యుద్ధం చూసిండ్రు. సో అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? అప్పటి పరిస్థితి చాలా తేడా ఉంది. అప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ కాలేదు. అప్పుడు ఒక సైనికుడు ఇంకొక సైనికుడు ఏదో కొండలలో కొట్టేవాడు, సివిలియన్స్కి సంబంధం లేకపోయేది, అదేవిధంగా ఆస్తి నష్టం కాదు. ఇప్పుడు ఏమవుతున్నది, టెక్నాలజీ, డిజిటల్ వార్, మిసైల్స్ వలన అది చేసినప్పుడైతే పౌరులు ఎక్కువ చనిపోతారు, ఆస్తి నష్టం ఎక్కువ జరుగుతుంది. యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఎక్కువ చచ్చిపోతారు, తీవ్రమైన ఆస్తి నష్టం జరుగుతుంది. అణువాయుధాలు నేను అనుకుంటానండి 2 దేశాలు కూడా వాడవు. కాకపోతే అణువాయుధాలు పేరు చెప్పి ప్రాక్సీ వారు చేశారు, టెర్రరిస్టులు పంపుకుపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 65 తిరిగి 71 తిరిగి యుద్ధాలు కావు కనుక చేస్తున్నది. న్యూక్లియర్ వెపన్స్ కనుక వాళ్ళు వాడినట్టయితే మనకని వాళ్ళకి తీవ్ర నష్టం అయితే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. 65లో మీరు ముందుండి యుద్ధంలో పాల్గొన్నారు, 71లో ఉన్నారు. అప్పటి అనుభవాలు ఎట్లా ఉన్నాయి? మీరు ఏం జరిగింది అప్పుడు? ముఖ్యంగా 65లో నేను 11 గుర్ఖా రైఫిల్స్ అంటే సైనికులు మొత్తం కూడా గుర్ఖా వాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ మాత్రం భారతీయులు ఎవరైనా ఉంటారు. నేను 10వ దళం ఇన్ఫెంట్రీ అంటారు. వెస్ట్ పాకిస్తాన్కు మా పోస్టింగ్ అయింది, మేము పోయినాం. కాకపోతే 1965లో అయూబ్ ఖాన్ టైంలో ఈ యుద్ధం జరిగింది. అయూబ్ ఖాన్ ఏమనుకున్నాడంటే 1962లో చైనాతోని భారతదేశం చాలా ఓడిపోయింది. 62కు 65 మధ్యలో భారతదేశం తన తప్పులు గ్రహించుకొని తర్వాత మిలిటరీని చాలా డెవలప్ చేసేది, ఆయుధ సంపత్తిని సంపాదించుకున్నారు, కొత్త రిక్రూట్మెంట్ కూడా చేసింది. 65లో వాళ్ళు ఏం చేయలేకపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత అమెరికా యుద్ధ శకటాలు అంటారు వాటిని, ట్యాంక్స్ తయారు చేసిన తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్కి ఇచ్చింది. పాకిస్తాన్ భారతదేశం మీద ప్రయోగపెట్టింది. ఆ ప్యాటర్న్ ట్యాంక్స్ ఏది ఉంటుందో వాళ్ళు కూడా చాలా వరకు యుద్ధాలు చేశారు, మనం కూడా ప్రెషర్ చేసి వెనుక పంపారు. అయినప్పటికీ మన వాళ్ళు కొన్ని ప్యాటర్న్ ట్యాంక్స్ పట్టుకున్నారు. భీకరమైన యుద్ధం జరిగిందంటే 1965లో ఖేమ్కరన్ సెప్ట్లో జరిగింది, అది మా మీద జరిగింది. ఆ యొక్క షెల్ అయితే ఉంటుందో నా కాలు మీద పడ్డది, బూటు నుండి పోయి ఇది అనేది ఇప్పటికి కూడా పెద్ద గాయమైంది. ఒక బుల్లెట్ ఇక్కడ నుండి కూడా పోయింది. అదే మిసైల్ కనుక్కున్నట్టే మేము అందరం తెచ్చిపోవాలి. మా దగ్గర అప్పుడు AK-47 రైఫిల్స్ కూడా అప్పుడే 303 రైఫిల్స్ మై 7.62 సెమీ ఆటోమేటిక్ ఇషాపూర్ రైఫిల్ భారతదేశంలో వచ్చినాయి. అది ఒక్కటే మోడర్న్ వెపన్ ఆ రోజులో 1965లో. బ్లిట్జ్ క్రీక్ అన్న పదం వాడింది. ఏంటి బ్లిట్జ్ క్రీక్? బ్లిట్జ్ క్రీక్ అంటే నీ యొక్క అంటే జర్మనీ పదం ఇది. నీ యొక్క ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒకేసారిగా వాడి నీ యొక్క శత్రువును పూర్తిగా కుతికపిసుకోవడం, అటువంటి దేశాన్ని బ్లిట్జ్ క్రీక్ అంటారు. ఎంత తొందరగా సమాప్తం చేస్తే అంత మంచిది నేను అనుకుంటాను. మీకు కొంత సైన్యం మీద అంటే ఆ పాకిస్తాన్ సైన్యం కావచ్చు, భారత సైన్యం కావచ్చు అవగాహన ఎట్లా ఉన్నాయి? 2 సైన్యాల సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? మన సామర్థ్యంతో ఏదే లేదండి. మనది ప్రపంచంలోనే పెద్ద సైన్యంలో మనది ఒకటి సైన్యం. అంటే ఇప్పుడు చాలా మనకు డెవలప్ అయిందండి, టెక్నికల్గా డెవలప్ అయింది, ఎడ్యుకేషన్గా డెవలప్ అయింది. ఇండియన్ నేవీలో ఆఫీసర్ కావాలంటే మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఉండాలి. ఆ రోజుల్లోనే ఇంటర్మీడియట్ ఉంటుంది చాలని. అందుకని ఇప్పుడు టెక్నికల్ వార్లో భారతీయులు టెక్నికల్లో అగ్రగాములు. మనతోనే ఏతుంటుందో ఈవెన్ అమెరికా యుద్ధం చేయడం అని కష్టం. ఎందుకంటే మన సైనికులు చాలా తెలివికల్ల వాళ్ళు, ధైర్యవంతులు, టెక్నాలజీ కూడా వచ్చింది, వెపన్స్ కూడా వచ్చినాయి. కనుక చైనా కూడా మీరు అనుకున్నంత 62 కాదండి ఇప్పుడు. అందుకని చైనా కూడా ఆలోచిస్తుంది, ఏదో భయపెడుతుంది అంతేగాని అది చేసి ఇప్పుడు చేయదు, మన మీద చేయదు. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. పరిస్థితులు ఇలాగే ముందుకెళ్ళి యుద్ధం తీవ్రత పెరిగితే ప్రజలు ఎలాంటి పాత్ర పోషించాలి? ప్రజలకు మీరు ఏం సలహా ఇస్తారు? ఏం చెప్పారు? మన యొక్క ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి, తర్వాత దేశం యొక్క సార్వభౌమత్వం కాపాడాలి. మన దగ్గర అంతఃకరాలు అయితే ఉంటుందో అది దూరం
అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న హిందువులు ముస్లింలు ఇప్పుడు కూడా మన ముస్లింలు మన సోదరులు మనతోనే ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మన భారతీయులు ఏకమైనట్టయితే ప్రపంచంలో ఏ దేశం కూడా మనకు ఎదురు కాదు. తెలుగు వాళ్ళు ధైర్యవంతులు, తెలికల్ల వాళ్ళు సైన్యంలో తక్కువ ఉన్నారు కానీ చాలా పెద్ద లెవెల్కి పోతున్నారు. మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కువ మంది ఉండాలి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్నట్టయితే ఒక మంచి రెజిమెంట్ కూడా వస్తుంది. తక్కువ రిప్రజెంటేషన్ ఉన్నప్పటికీ మన తెలుగు వాళ్ళు ఇద్దరు జనరల్ నగేష్ అండ్ జనరల్ కృష్ణారావు, అదేవిధంగా ఫస్ట్ నేవల్ చీఫ్ అడ్మిరల్ రామ్దాస్ కట్కరీ తెలుగువాడు, మనవాడు. ఎంతోమంది లెఫ్టినెంట్ జనరల్స్ ఉన్నారు. తెలుగు పౌరుషానికి అడ్డం లేదు. వాడు తెలుగువాడు పట్టుబట్టిందంటే వెనకాడు పోయేది ఏముందండి. ఇప్పుడు సైన్యంలో చేరేది కనుక 18 ఏళ్ళకి మీరు చేసినట్టయితే 17 ఏళ్ళు కనుక చేసినట్టయితే మీకు పెన్షన్ వస్తుంది. 35 సంవత్సరాల తర్వాత మరి వేరే ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సరిపోతుంది. ఈ నక్సలైట్ తిరుగు వల్ల ఏవి కూడా ఉండవు. అందుకే మన ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి, స్కూల్స్ ఎంకరేజ్ చేయాలి, యూనివర్సిటీస్ ఎంకరేజ్ చేయాలి టు సెండ్ మోర్ పీపుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్. థ్యాంక్ యూ.